హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముకుంద రావుడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మేము నెమలు వచ్చాము. నెమలు ఏ దేవుని ఉంటారు తెలుసా? కృష్ణుడు ఉంటారు. కృష్ణుడిని మా అమ్మమ్మ మొక్కుంది, అందుకే వచ్చాము. ఇప్పుడే కార్ దిగాము, అందుకే ఇప్పుడు మేము స్నానాల కోసం వెతుకుతున్నాము. నేను మాత్రం లిప్స్టిక్ వేసుకుంటాను, డాడీ చూస్తుడు, అమ్మమ్మ చూస్తున్నకెళ్ళి ఇప్పుడు స్నానాలకి అయితే వెళ్ళొచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడేమో లిప్స్టిక్ వేసుకున్నాం, మళ్ళీ స్నానానికి వెళ్ళి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడైతే మనము పాల పొంగల్ దగ్గరికి వెళ్తాం. మమ్మీ అమ్మమ్మ మనకన్నా ముందే వెళ్ళి పాలు పొంగిస్తుంది, మనమేమో రెడీ అయ్యామన్నమాట. ఇప్పుడు అమ్మమ్మ దగ్గరికి వచ్చేసాం కదా ముకుందా. మమ్మీ నేను పసుపు రాపించుకోమంటే ఎందుకు రాపించుకున్నా? పసుపు రాపించుకోమంటే రాపించుకుంటున్నావు ముకుందా నువ్వు. అమ్మమ్మ నీకు పసుపు రాస్తుంది, డాడీ ఏమో వెయిట్ చేస్తుండు, రండి దర్శనానికి లేట్ అవుతుందని. ఇప్పుడే గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. ఇది గుడి ముందన్నమాట. ఇక్కడ నుండి మనం ఎన్ని ప్రదక్షిణాలు మొక్కుంది అమ్మమ్మ మనకి? 21 ప్రదక్షిణాలు చేస్తామని చెప్పి మొక్కు. మమ్మీ నేను 3 రౌండ్స్ చేశాను. మమ్మీ నేను వీడియో తీస్తాను అట్లా అని చెప్పి నువ్వు కూర్చున్నావు అనమాట. తాతయ్య అమ్మమ్మ మేము 21 ప్రదక్షిణాలు చేసామన్నమాట. ఇది గుడి వెనక కదా ముకుందా. అవును మమ్మీ, లోపల కదా మమ్మీ. చాలా బాగుంది కదా గుడి. అవును మమ్మీ. మనం గుడి చుట్టూ తిరుగుతున్నాం అన్నమాట. ఇప్పుడు 21 ప్రదక్షిణాలు చేయాలి కదా, అందుకోసం అని చెప్పి నువ్వు 3 ప్రదక్షిణాలు చేస్తా అని చెప్పి కూర్చున్నావు, మమ్మల్ని వీడియో తీస్తున్నావు. మేమేమో 21 ప్రదక్షిణాలు చేస్తున్నాం. ఇక్కడే కదా కొబ్బరికాయ కొట్టేది ముకుందా. ఇది అద్దాల మందిరము. ఇక్కడేమో కొబ్బరికాయలు కొడతాం. ఇక్కడ ఒక చిన్ని కృష్ణుడు ఉంది, చాలా బాగుంది మమ్మీ అన్నావు కదా ఆ రోజు. అక్కడే ముకుందా నీకు కొబ్బరికాయలు కొట్టేది. ఇక్కడ చిన్ని కృష్ణుడికి మనం పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాం కదా ముకుందా. అవును మమ్మీ. ఇప్పుడు మమ్మల్ని నువ్వు వీడియో తీస్తున్నావు కదా. అవును మమ్మీ. అమ్మమ్మ ఏం చేస్తుంది? మమ్మీ డాడీ మేమందరం ఏమో 21 ప్రదక్షిణాలు చేస్తానంటే నువ్వు మాత్రం 3 ప్రదక్షిణాలు చేసి కూర్చున్నావు కదా నాన్న. అవును మమ్మీ. మమ్మీ హాయ్ చెప్తుంది కదా నీకు. అవును మమ్మీ. అదే రోజు నెమలికి ఒకళ్ళు వచ్చారు కదా ముకుందా. అవును మమ్మీ, మినిస్టర్ వచ్చారు. మినిస్టర్ వచ్చారు కదా ఇక్కడ నుండి. ఇక్కడ నుండి అయితే ఇంకా మన దర్శనం కంప్లీట్ అయ్యి మనం బయటికి వెళ్ళిపోతున్నాం ముకుందా. ఇక నువ్వు స్టార్ట్ చేసావు ఏం కావాలని? టాయ్స్ కావాలని. సో అందుకని చెప్పి తాతయ్య టాయ్ షాప్ దగ్గరికి తీసుకెళ్తుండవన్నీ. కానీ నువ్వు అక్కడ ఒక్కటి కూడా నచ్చట్లేదు, ఏం కొనుక్కోవాలని లాస్ట్కి ఒక చిన్న టాయ్ కొనుక్కొని తమ్ముడికి ఒక టాయ్ కొనుక్కొని ఇంకా మనం బయలుదేరిపోతున్నాం కదా ముకుందా. కానీ గుడి వెనక మనకి అమ్మమ్మ చెప్పింది కదా గోశాల ఉంది వెళ్దామని. అమ్మమ్మ చెప్పింది కదా గోశాలకు వెళ్దామని చెప్పి అక్కడ కొన్ని
గోశాలకు వెళ్ళి చూసి దండం పెట్టుకొని వద్దామని చెప్పి గోశాలకు వచ్చాం. ఆ పక్కనే కృష్ణుడిది ఒక పార్క్ లాగా ఉంటుంది, అక్కడ ఫొటోస్ దిగుదాం అనుకున్నాం. అక్కడ నుండి పక్కనే ఒక విఘ్నేశుడి విగ్రహం ఉంటుంది, కొండముచ్చిందని చెప్పి అక్కడ చూసావు నువ్వు. ఇక్కడ నుండి నాగమ్మ తల్లితో దండం పెట్టేసుకొని ఇక మనం కార్ ఎక్కి బయలుదేరిపోతున్నాం. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.